ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కొడుకుని మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, దీనికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలను, జీవిత సత్యాలను, వాస్తవిక సత్యాలను, అంతేకాకుండా దేవుని వాక్యంలో రాయబడిన వారి గురించి తెలుసుకుంటూ ఈ అంశానికి అనుగుణంగా వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఎటువంటివి అనే విషయాలు తెలుసుకుంటూ వారి జీవితాల్లో నుండి కూడా ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఇందులో భాగంగానే గత కొన్ని వారాలుగా మోసే సిప్పోరాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ మరి గత 2 వారాలుగా ఆత్మీయ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, దానికి కొనసాగింపుగా ఈ వారము మరికొన్ని విషయాల్ని, ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. మరి ప్రియమైన అవన స్నేహితులారా, మా ఛానల్లో ఈ అంశానికి సంబంధించిన ప్రతి వీడియో ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి యవనస్తుడితో మీరు మాట్లాడండి. ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని మరి ఈ యవనస్తుడి కొడుకుని వీక్షించడానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపైన ఈ అభిషేకాన్ని నుంచి అద్భుత రీతిలో దీనిని వివరంగా వారికి తెలియజేయగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడైన ముందుకు నడిపించండి దేవా. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముందుకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరి బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. ఆ ఆ ఆ
నాకు సృష్టికర్తతో స్నేహమా, మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది. స్థితి లేని నాకు పరమందున స్థానమా, స్థితి లేని నాకు పరమందున స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు మార్గమా, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది, నమ్మలేక నా హృదయం పరవశించుచున్నది. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెసిలేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవిస్తూ దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని భవిష్యన దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని ప్రియమైన అవన స్నేహితులారా గత అనేక వారాలుగా ఎన్నో భాగాలుగా మా యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం, జీవిత సత్యాలను, వాస్తవిక సత్యాలను దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో వారు మరిచిపోయినవేంటి, మరిచిపోవడం ద్వారా వారి జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్న ద్వారా దేని నుండి వారు బయటపడగలిగారు, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ఆత్మీయ విషయాలను కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా ప్రియమైన అవన స్నేహితులారా గత కొన్ని వారాలుగా నిర్గమాకాండము 4వ అధ్యాయం 24వ వచనంలో మోసే సిప్పోరాల గురించి మనం తెలుసుకుంటూ వారిలో ఉన్న నిర్లక్ష్య ఆత్మీయత, అశ్రద్ధ ఆత్మీయత, అవిధేయత కలిగిన ఆత్మీయత, దేవుడు చెప్పిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని వారి జ్యేష్ఠ కుమారుడి విషయమై మర్చిపోయిన అటువంటి ఆత్మీయత వారు కలిగి ఉండటం ద్వారా వారు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితి నుండి వారు బయటపడడానికి ఏది చేశారు, బయటపడడానికి ఎవరు త్వరపడి ఆ పనిని చేశారు, చివరికి బయటపడటం ద్వారా దేని నుండి
వారు బయటపడగలిగారు, ఇటువంటి శ్రమ నుండి ఇటువంటి శోధన నుండి వారు బయటకు వచ్చారనే విషయాల్ని మనం తెలుసుకుంటూ వీరి జీవితాల నుండి కొన్ని ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ఏమిటి ఆ ఆత్మీయ విషయాలు మనం చూసుకుంటే గనుక తల్లిదండ్రులైన వారి గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి పిల్లల విషయమై అశ్రద్ధ అనేది కలిగి ఉండకూడదు, ఆలస్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, వారిని విడిచిపెట్టకూడదు. వారికి నచ్చినట్లుగా వారిని జీవించడానికి వారిని విడిచిపెట్టకుండా వారిని దేవునిలో బలంగా స్థిరంగా పెంచే ఆత్మీయత క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉండాలని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది ప్రియమైన స్నేహితులారా. అంతేకాకుండా క్రైస్తవ తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై మంచి ఆత్మీయ దర్శనాన్ని కలిగి జీవించాలనే విషయాన్ని కూడా ఇందులో మనం తెలుసుకుంటూ మరి ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకొని ఈ అంశ సందేశాల మనం ముందుకు వెళ్దాం. అయితే ప్రియమైన స్నేహితులారా, ఒకే అంశానికి సంబంధించి మరి మోసే సిప్పోరాల ఈ వీరి యొక్క జీవిత విధానంలో ఉండే వీరి యొక్క జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల నుండే ఇన్ని ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని బోధించే ప్రభు సేవకునికి వాక్య ప్రత్యక్షత అనేది అవసరము. అంతేకాకుండా ఆ వాక్యాన్ని వింటున్న క్రీస్తుని కలిగిన క్రైస్తవ విశ్వాసులు కూడా ఏది అవసరం అంటే వాక్య ప్రత్యక్షత అవసరము. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య ప్రత్యక్షత అనేది లేకపోతే దేవుడు మనకి అర్థము కాడు, దేవుని వాక్యము మనకి అర్థం అవ్వదు, దేవుడు మన జీవితాల్లో కలిగిన ఉద్దేశాలని మనము అర్థము చేసుకోలేం. ఇంత వివరంగా ప్రతి ఆత్మీయ విషయాన్ని మీరు తెలుసుకున్నట్టు ద్వారా ప్రియమైన స్నేహితులారా, మీరు దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించగలరు. తల్లిదండ్రులైన వారు వారి పిల్లల విషయమై ఎటువంటి ఆత్మీయ జీవిత విధానము వారికి నేర్పించాలో తల్లిదండ్రులైన వారు తెలుసుకోగలరు. కాబట్టి దేవుని వాక్య ప్రత్యక్షత అందరికీ అవసరం. ఈ దేవుని వాక్య ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని లోతుగా మనం ధ్యానం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి విషయాన్ని లోతుగా మనం ధ్యానం చేసుకుంటూ దానిలో ఉన్న ఆత్మీయ విషయాలు మనం తెలుసుకున్నప్పుడే మనకి ఏం కలుగుతుందంటే దేవుని వాక్య ప్రత్యక్షత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, పునాది యేసుక్రీస్తే అని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. పునాది యేసుక్రీస్తే. దీనిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు అనే పునాది మీద క్రైస్తవ తల్లిదండ్రులైన వారు వారి జీవితాలని కట్టుకొనాలి. వారి జీవితాలని యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టుకున్నప్పుడు వారి పిల్లల జీవితాలను కూడా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు అనే పునాది మీద వారి జీవితాలని కట్టుకోవాలంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి ఆ యేసుక్రీస్తు అనే బండ మీద ఎవరి జీవితాలు అయితే వారు కట్టుకుంటారో భూకంపాలు లాంటి పరిస్థితులు ఎదురైనా, సునామీల లాంటి పరిస్థితులు ఎదురైనా, తుఫానులు లాంటి పరిస్థితులు ఎదురైనా ప్రియమైన స్నేహితులారా వారి విశ్వాసంలో కూలిపోరు. అంతేకాకుండా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని యేసుక్రీస్తు అనే పునాది మీద బలంగా కట్టుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు అనే బండ మీద ఎవరైతే వారి జీవితాలను కట్టుకుంటారో వారి మహా భూకంపాల లాంటి, సునామీల లాంటి మహాశ్రమలు వారి జీవితాలు ఎదురైనా, శోధనలు వారి జీవితాలు ఎదురైనా, హింసలు వారి జీవితాలలో ఎదురైనా సరే వారి విశ్వాసంలో పడిపోరు. అది కూడా ఆయన వాక్య ప్రకారమే వారి జీవితాలు కట్టబడాలి కానీ వారి యొక్క సొంత తెలివితేటలు ఉపయోగించో, వారి యొక్క సొంత ఆలోచనలు ఉపయోగించో వారి ఇష్ట ప్రకారము కట్టబడకూడదు. ఇదే విషయాన్ని యేసుప్రభువు వారు స్వయంగా తెలియజేస్తున్నట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తూ ఉంటామండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, కాబట్టి ఈయన మాటలు విని, ఈయన మాటలు అంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడంటే ఆ మాటల ప్రకారం వారి జీవితాలను కట్టుకునే ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదియే యేసుక్రీస్తు బోధలైన బండ అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. దీని గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటూ ఉన్నారంటే, ఆ బండ క్రీస్తు అని తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ కుటుంబాలు యేసుక్రీస్తు అనే పునాది మీద వారి జీవితాలు కట్టుకున్నప్పుడు వారి జీవితాలు స్థిరంగా నిలబడతాయి. వానలు లాంటి పరిస్థితులు ఎదురైనా, వరదలు వచ్చినా, గాలి విసిరి వారి మీద కుట్టినా సరే అవి వచ్చినట్లుగానే వెళ్ళిపోతాయి కానీ వారిని ఏమీ చేయలేవు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ వానలు, వరదలు, గాలులు వేటిని సూచిస్తున్నాయని మనం ఆలోచిస్తే కనుక అవి ఏమిటంటే అబద్ధ ప్రవచనాలను సూచిస్తూ ఉన్నాయి, అబద్ధ బోధల్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు అనే పునాది మీద ఎవరి జీవితాలు అయితే కట్టబడతాయో, ఆ బండ మీద ఎవరి జీవితాలు అయితే ఏ కుటుంబాలు అయితే కట్టబడతాయో ఈ అబద్ధ ప్రవచనాలు కానీ, అబద్ధ బోధలు కానీ క్రీస్తులోని మన విశ్వాసం
విశ్వాసాన్ని పాడు చేయలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జీవితాలు అయితే కట్టబడతాయో, యేసుక్రీస్తు అనే పునాది మీద, బండ మీద కట్టబడతాయో, అబద్ధ ప్రవక్తల బోధలు కానీ, వారి యొక్క ప్రవచనాలు కానీ యేసుక్రీస్తులోని విశ్వాసాన్ని పాడు చేసే పరిస్థితులు అవి కలుగజేయలేవు. వారి ద్వారా కలిగే హింసలు కానీ, వారి ద్వారా కలిగే బాధలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, అబద్ధంగా వారు మన మీద చెప్పే ప్రతి విషయము కానీ ఫలించదు. అటువంటి పరిస్థితులకు మనం కృంగిపోము. దానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు అనే పునాది మీద మన జీవితాలను మనం కట్టుకున్నాము కాబట్టి. యేసుక్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడ్డాము గనుక ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు బోధన మీద మన జీవితాలను మనం కట్టుకున్నాము గనుక క్రీస్తు వ్యతిరేకులు ఎన్ని పన్నాగాలు పనినా సరే అవి ఫలించవు. సరికదా, సాధారణంగా మనకు కలిగే శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, హింసలు కానీ, అవమానాలు కానీ ప్రియమైన స్నేహితులారా, ఆయా సమస్యలు మన జీవితాల్లో వచ్చినా సరే అవి కూడా వచ్చినట్లుగానే వెళ్ళిపోతాయి కానీ అవి మనల్ని పట్టుకొని పీడించవు. ఎందుకంటే మన జీవితాలు ఎక్కడున్నాయంటే యేసుక్రీస్తు అనే పునాది మీద, ఆ బండ మీద మన జీవితాలను మనం కట్టుకున్నాం కాబట్టి, ఆ బండ మీద కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు వారి జీవితాలు కట్టుకున్నారు కాబట్టి సాధారణంగా ఎదురయ్యే పరిస్థితులు కూడా వచ్చినట్లుగానే వెళ్ళిపోతాయి కానీ అవి వారిని మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వారి జీవితాల్లో కలుగుజేయవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు అనే పునాది మీద కానీ, ఆయన బోధలనే పునాది మీద కానీ, బండ మీద కానీ క్రైస్తవ కుటుంబాలు వారి జీవితాలు కట్టుకొనకపోతే వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే విశ్వాసంలో అవ్వచ్చు, భక్తి జీవితంలో అవ్వచ్చు, పరిశుద్ధతలో అవ్వచ్చు, అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా ప్రార్థన జీవితంలో అవ్వచ్చు, ఈ అబద్ధ బోధకుల బోధల ద్వారా, వారి యొక్క ప్రవచనాల ద్వారా, వారి ద్వారా కలిగే హింసలు, అంతేకాకుండా వారి ద్వారా కలిగే బాధలు, అవమానాల ద్వారా వారు ఏమైపోతూ ఉంటారంటే కృంగిపోతూ ఉంటారు. ఆత్మీయులు దారి తప్పిపోతూ ఉంటారు. ఎవరంటే యేసుక్రీస్తు అనే పునాది మీద ఎవరైతే వారి జీవితాలు కట్టుకున్నారో వారి పరిస్థితులు ఏ విధంగా ఉంటూ ఉంటాయి, వారు ఏ విధంగా ఉంటూ ఉంటారంటే సహజ సిద్ధంగా కలిగే శ్రమలకి, రోగాలకి, కరువు లాంటి పరిస్థితులకే వారు ఏమైపోతూ ఉంటారంటే దారి తప్పిపోతూ ఉంటారు. దేవుని విడిచిపెట్టి వేస్తూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి మనం ఎలాగుండాలంటే యేసుక్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. ఒకవేళ ఈ విధంగా మనం లేకపోతే గనుక ఇసుక మీద వారి కట్టుకున్న కొంతమంది బుద్ధిహీనుల జీవితాలుగా మన జీవితాలు ఉంటాయి. వీరి గురించి కూడా యేసు ప్రభువు తెలియజేస్తున్నట్లు మత్తయి సువార్త 7వ అధ్యాయం 26 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాలను చదివితే గనుక మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవ కుటుంబాలు లోక మర్యాదల చొప్పున మిమ్మల్ని మీరు కట్టుకొనకూడదు. అంతేకాకుండా మీ ఇష్ట ప్రకారం, మీ ఆలోచనలో ఉండి వయసు ద్వారా వచ్చే చిన్న అనుభవ జ్ఞానము నుండి మీ జీవితాలను కట్టుకొనకూడదు కానీ యేసుక్రీస్తు బోధల ప్రకారమైన ఆ ఆత్మీయ వాక్య అనుభవ జ్ఞానముతో మిమ్మల్ని మీరు యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారి అనుభవ జ్ఞానం బట్టి, వారికి వచ్చే ఆలోచన బట్టి వారి జీవితాలను కట్టుకుంటూ ఉంటారు, వారి జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇవి సరైన విధానంలో మన జీవితాలను ముందుకు నడిపించవండి. కానీ యేసుక్రీస్తు వాక్య ప్రకారమైన ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలో కలిగే ఆత్మీయ అనుభవ జ్ఞానము నుండి మన జీవితాన్ని యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకున్నప్పుడు ఆయన బలవంతుడైన దేవుడు గనుక మన జీవితాన్ని స్థిరంగా ఆయన ముందుకు నడిపిస్తారు. ఇటువంటి పరిస్థితులైన ఎదురైనా సరే ఆయన తోడు మనకి నిత్యము ఉంటుంది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా మన జీవితాలను మనం కట్టుకోవాలంటే, మనం ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా, దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఆత్మీయతకు మన జీవితాలను మనం చోటివ్వాలి. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వినడానికి కూడా ఎక్కువ ఆసక్తిని మనం చూపించాలి. దేవుని వాక్యాన్ని విన్నదాన్ని అర్థం చేసుకునే ఆత్మీయత నాకు కలుగు చేయ దేవా అని చెప్పి దేవునికి ప్రార్థించే వరంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయతని కలిగి మనం జీవిస్తామో ప్రియమైన స్నేహితులారా, అప్పుడు దేవుని వాక్య ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్య ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడినప్పుడు బైబుల్ గ్రంథంలోని ఏ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినా, ఏ అధ్యాయాన్ని మనం చదివినా సరే అందులో నుండి ప్రభు మనతో మాట్లాడే ప్రతి ఆత్మీయ విషయాన్ని, అందులో దాగి ఉన్న ప్రతి ఆత్మీయ విషయాన్ని మనం గ్రహించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే దేవుని వాక్యంలో దానియేలు గురించి మనం చూస్తుంటాం. దానియేలుకు దర్శనాలు కలగడమే కాదు ప్రియమైన స్నేహితులారా, ఆ దర్శనాలని దేవుడు అనుగ్రహించినప్పుడు వాటి భావాలను తెలుపు ప్రత్యక్షతను కూడా దేవుడు దానియేలుకి ఇచ్చారంట. దర్శనాల యొక్క భావాలను కూడా తెలుసుకునే ప్రత్యక్షతను దేవుడు దానియేలుకి ఇచ్చారు. తద్వారా ప్రియమైన స్నేహితులారా, దానియేలు క్రైస్తవ లోకంలో ప్రపంచ భవిష్యత్తును గురించి, అంతేకాకుండా దాని యొక్క కొనసాగింపును గురించి, ముగింపును గురించి, దేవుని శాశ్వత రాజ్య స్థాపనకు సంబంధించిన భవిష్యత్తు జ్ఞాన ప్రత్యక్షతను గురించిన జ్ఞానాన్ని దానియేలు పొందగలిగాడు.
ఆ విషయాన్ని దానియేలు గ్రంథంలో మనం చదువుట ద్వారా ఈ దినాన్ని ఆ విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దానియేలుకి ఇచ్చిన దర్శనం అంతేకాకుండా దర్శన భావాన్ని తెలుసుకునే ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడు దానియేలుకు కలుగు చేయడం ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా దానియేలు విషయాలన్నీ దానియేలు గ్రంథంలో రాయగలిగారు. ప్రియమైన అవన స్నేహితులారా నిజమే, ఆ దానియేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ దినాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రపంచ యొక్క భవిష్యత్తు గురించి మనకి ఎన్నో విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. ప్రపంచ కొనసాగింపు గురించి మనకు తెలియజేయబడుతుంటే ఈ విషయాలన్నీ మనం ఈ దినాన్ని తెలుసుకోగలుగుతున్నామంటే దానికి గల కారణం ఏంటంటే ఆ దినాన్ని దానియేలు దేవుని ద్వారా పొందుకున్న ఆ వాక్య ప్రత్యక్షత దర్శనాన్ని దేవుడు ఇవ్వడమే కాకుండా ఆ దర్శన భావాన్ని కూడా తెలుసుకునే ఆ ప్రత్యక్షతను దానియేలు తన జీవితంలో పొందుకున్నాడు కాబట్టి అంత వివరంగా విషయాలను అక్కడ తెలియజేయగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని బోధలు చేసినా సరే అలాంటి ప్రసంగాలు ప్రియమైన అవన స్నేహితులారా ఎంత విన్నా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రియమైన అవన స్నేహితులారా ఈ ఆత్మీయ విషయాలని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఇటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. వారి పిల్లల విషయమై ఇటువంటి ఆత్మీయ నిర్ణయాలు తీసుకోవాలి. వారి పిల్లల విషయమై వారి పిల్లలను ఇటువంటి ఆత్మీయతలో క్రైస్తవ తల్లిదండ్రులైన వారు పెంచాలి. అంతేకాకుండా వారు ఇటువంటి ఆత్మీయత కలిగి జీవించాలి. వారి కుటుంబాలను ఇటువంటి బండ మీద వారి జీవితాలని కట్టుకోనాలి. ఇటువంటి బండ మీద వారి జీవితాలని కట్టుకుంటే ఇటువంటి ఆశీర్వాదపు పరిస్థితులు స్థిరమైన పరిస్థితులు వారి జీవితాల వారు పొందుకోగలరు. అంతేకాకుండా దేవుని వాక్య ప్రత్యక్షత క్రైస్తవ తల్లిదండ్రులకు ఎంత అవసరము, ఆ వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలంటే ఇటువంటి ఆత్మీయత క్రైస్తవ తల్లిదండ్రులైన వారు కలిగి ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా ప్రియమైన అవన స్నేహితులారా ఆ క్రైస్తవ తల్లిదండ్రులైన వారు ఇటువంటి వారి బోధలకు వారి జీవితాల్లో ఇటువంటి క్రైస్తవ బోధలకు వారి జీవితాల ప్రాముఖ్యతను ఇవ్వాలో కూడా ఈ సందర్భంలో మనం తెలుసుకుంటూ ఈ అంశ సందేశాన్ని ఈ వారం ఇక్కడితో మనం ముగించుకుందాం. ప్రియమైన అవన స్నేహితులారా క్రైస్తవ తల్లిదండ్రులైన వారు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారి ప్రసంగాలు మీరు ఎన్ని విన్నా సరే మీ జీవితాన్ని సరైన విధానంలో వీరు కట్టుకోనలేరు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆ బోధలు ఏమీ ప్రయోజనముగా ఉండవు. ఆ బోధలు విన్నా సరే మీరు ఆత్మీయ బలహీనులుగా మారిపోతారు సరికదా ఆత్మీయతలో బలాన్ని మీరు పొందుకోలేరు. మరి దీనిని ఎలా గుర్తించగలమని క్రైస్తవ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారి ప్రసంగాలంటే ఇటువంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి వారి బోధలు ఈ విధంగా ఉంటూ ఉంటాయంటే బోధించేవాడు సంపూర్ణ సేవకుడు కాకపోతే వాని యొక్క బోధలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. బోధించేవాడు సంపూర్ణ సేవకుడు కాకపోతే ప్రియమైన అవన స్నేహితులారా వారి యొక్క బోధలు మనం విన్నప్పుడు మనకి ఏం ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకంటే వారి బోధనలు ఏముండదంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు కనుక వారికి నచ్చినట్లుగా వారు బోధిస్తూ ఉంటారు. ఆ బోధలు మనకి ఏం ప్రయోజనంగా ఉండవు. అంతేకాకుండా బోధించే సేవకుడు దాన్ని పాటించేవాడే ఉండాలి. చాలా మంది సేవకులు బోధిస్తూ ఉంటారు కానీ దానికి అనుగుణంగా జీవించారు. వారి జీవిత విధానాలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క బోధలు అంటే వారు కూడా ఇటువంటి వారంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారు అనేది తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా తమ యొక్క జీవితం ద్వారా యేసుక్రీస్తుని చూపించే అటువంటి మాదిరి కలిగిన సేవకుడిగా వారు ఉండాలి. ఒకవేళ అటువంటి ఆత్మీయత లేని వారిగా వారు ఉంటే కనుక వారు కూడా దేవుని వాక్య ప్రత్యక్షత లేనివారే. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా బోధించే సేవకుడు కేవలం దేవుని మీదే ఆధారపడి విశ్వాసంతో ప్రభు సేవను చేసేవాడే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బోధించే సేవకుడు ఏ విధంగా ఉండాలంటే విశ్వాసంతో ఇంకా దేవుని మీదే పూర్తిగా ఆధారపడి దేవుని వాక్యాన్ని బోధించే సేవకుడిగా ఉండాలి. ఈ విధంగా లేకపోతే కనుక ఆ సేవకుడికి దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా బోధలు చేసేవానిగా మారుతున్న కాలానికి అనుగుణంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ బోధించే సేవకుడు ఉండాలి. అంటే ఖండింపు విషయాలు అవ్వచ్చు, హెచ్చరిక విషయాలు అవ్వచ్చు, బుద్ధి చెప్పే విషయాలు అవ్వచ్చు, లోపాన్ని సరిచేసే విషయాలు అవ్వచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ అటువంటి బోధలు చేసే సేవకుడు ఉన్నప్పుడే ఆ సేవకునిలో దేవుని వాక్య ప్రత్యక్షత ఉన్నట్లు. ఒకవేళ ఆ విధంగా ఆ బోధకుడు సేవ చేయకుండా ఒకే బోధను రకరకాలుగా చెప్తూ ఉన్నాడా ఆ సేవకునిలో వాక్య ప్రత్యక్షత లేనట్లైన విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఆ సేవకుడు పూర్తిగా ఎరిగిన వారే ఉండాలి. చాలా మంది సేవకులు అలుగుంటూ ఉంటారంటే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వాక్యంలో ఏదైనా ప్రశ్నలు వేసినప్పటికీ ఏ సమాధానాన్ని ఇవ్వలేరు.
అంటే అటువంటి వారిలో దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లే. దేవుని వాక్య ప్రత్యక్షత ఆ సేవకుల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగిన వాడిగా తను ఉంటాడు. కాబట్టి తనని ఏ విధంగా ప్రశ్నించినా సరే, ఏ విధంగా తనను రకరకాలుగా ప్రశ్నల ద్వారా శోధించినా సరే వాటికి జవాబు చెప్పేవాడిగా సేవకుడు ఉంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా చెప్పేది ఒకటి చేసేది మరొకటి అనే అటువంటి జీవిత విధానాన్ని ఆ సేవకుడు కలిగి ఉంటే గనుక తనలో కూడా దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లే. అంతేకాకుండా దేవుని భయం అనేది సేవకునిలో ఉండాలి. కొన్ని స్థలాలలో దేవుని భయం కలిగి ఉంటూ కొన్ని స్థలాలలో దేవుని భయం లేనివానిగా ఆ సేవకుడు ఉన్నాడంటే అతనిలో దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లే. అంతేకాకుండా పరిస్థితులకు భయపడి మెజారిటీ వర్గాన్ని బట్టి ఊసరి వలిలా రంగులు మార్చే సేవకుని జీవితము, అటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నాడా అటువంటి సేవకుడు కూడా దేవుని వాక్య ప్రత్యక్షత లేనివాడే. నిజమే, చాలామంది ఈ విధంగా ఉంటూ ఉంటారు. మెజారిటీ ఇటువైపు ఉందో అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. అది నిజమో అబద్ధమో విషయాన్ని గ్రహించరు. వారికి నచ్చినట్లుగా వారు ఉంటూ వారు ఏం చేస్తూ ఉంటారంటే వారికి నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ మెజారిటీ ఎటువైపు ఉందో అది అబద్ధం అవ్వచ్చు నిజం అవ్వచ్చు వారు గ్రహించకుండా అటువైపు వెళ్ళిపోతూ ఊసరి వలెలా రంగులు మార్చే చాలామంది సేవకులు మనకు కనబడుతూ ఉంటారు. ఇటువంటి వారిలో కూడా దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లయిన విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. పరిస్థితులు ఎలా మారినా సరే దేవుని వాక్యాన్ని ఆ వాక్య పక్షంగా, ఆ సత్యం పక్షంగా, యథార్థత పక్షంగా నిలిచేవాడే దేవుని సేవకుడు ఉండాలి తప్ప అబద్ధము, అన్యాయము, పిరికితనము పక్షంగా నిలిచేవాడే ఉండకూడదు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా డబ్బు ఇచ్చే మార్గాలను అన్వేషించే సేవకుడైతే మాత్రము అటువంటి సేవకునిలో దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లే. కానీ ఆత్మలను సంపాదించే అటువంటి మార్గాన్ని అన్వేషించేవాడిగా సేవకుడు ఉంటే కనుక అటువంటి సేవకునిలో దేవుని వాక్య ప్రత్యక్షత ఉన్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా, పేరు ప్రఖ్యాతులు హోదా కొరకు కష్టపడే సేవకునిగా ఉంటే కనుక అతనిలో దేవుని వాక్య ప్రత్యక్షత లేనట్లే. కానీ దేవునికి మహిమ, ఘనత, ప్రభావాన్ని తీసుకొచ్చే అటువంటి సేవ చేసే సేవకునిలో దేవుని వాక్య ప్రత్యక్షత ఉన్నదనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని మర్యాదని కలిగి జీవించే సేవకునిలో దేవుని వాక్య ప్రత్యక్షత ఉంటుందనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఏ సేవకునిలో అయితే దేవుని వాక్య ప్రత్యక్షత ఉంటుందో ఆ విషయాన్ని ఇవన్నిటి బట్టి మనం గ్రహించినప్పుడు ప్రియమైన యవన స్నేహితులారా, అటువంటి సేవకుని బోధ మనం విన్నప్పుడు మన ఆత్మీయతను మనం సరిచేసుకోగలం. అటువంటి సేవకుడు చెప్పే బోధలని ఖండింపు మాటలు, హెచ్చరికపు మాటలు, మనలో లోపాలని సరిచేసే మాటలు ఆ సేవకుడు చెప్తున్నప్పుడు ఆ మాటలు వింటున్న మనము మన ఆత్మీయతను సరిచేసుకోగలం. అంతేగాని ఇటువంటి దేవుని వాక్య ప్రత్యక్షత లేని సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే వారి సంపాదన గురించి ఆలోచిస్తూ వారి సంపాదనకు అనుగుణంగా బోధలు చేస్తూ ఉంటారు. మెజారిటీ ఎటువైపు ఉందో అటువైపు వెళుతూ అది నిజమో కాదో తెలియక దాని గురించి ఆలోచించకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరుగక ఉంటూ ఉంటారు. ఇటువంటి వారి బోధల్ని, దేవుని వాక్య ప్రత్యక్షత లేని వారి బోధలు మనం విన్నామనుకోండి, మన జీవితాలు కూడా ఏ విధంగా మారిపోతాయి అంటే దేవుని వాక్య ప్రత్యక్షత లేని జీవితాలుగా మన జీవితాలు మారిపోతాయి. ఈ విధంగా మన జీవితాలు మారిపోతే కనుక మనము దేవుని వాక్యాన్ని ఎంత చదివినా సరే అర్థం చేసుకోలేం. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు రకరకాల ఆలోచనలు, వివిధ ఆలోచనలు కలిగి అది వాక్యం సరి అనేదో కాదనే ఆత్మీయ బలహీనతలోనికి పడిపోయే పరిస్థితిని మన జీవితాల్లో మనం ఎదుర్కొంటాం. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, ఎన్ని విషయాలు ఈ సందర్భంలో మనం తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ తల్లిదండ్రులైన వారు దేవుని వాక్య ప్రత్యక్షత లేని సేవకుల బోధలకు వారి జీవితాల్లో ప్రాముఖ్యతను ఇవ్వకూడదు, వాటిని వినకూడదు. కానీ ఎటువంటి సేవకుడైతే దేవుని వాక్య ప్రత్యక్షత కలిగి ఉంటాడో అటువంటి సేవకుని బోధలకు, ఆ సేవకుని బోధలు వింటూ ఆ సేవకుని బోధల ప్రకారం మీ జీవితాలు మీరు కట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు అనే బండ మీద మీ జీవితాలు మీరు కట్టుకున్నట్లయితే మీ జీవితాలు స్థిరంగా, బలంగా, దేవుల్లో బలంగా నిలబడతాయి. అంతేకాకుండా మీ పిల్లల జీవితాలు కూడా మంచి ఆత్మీయతలో వారు పెరుగుతారు. వారు కూడా నమ్మకంగా దేవుని కొరకు జీవించగలరు, మంచి ఆత్మీయతలో వారి జీవితాన్ని కొనసాగించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలు వచ్చేవారం మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఏ క్రైస్తవ తల్లిదండ్రులు అయితే వారి జీవితాల్ని యేసుక్రీస్తు అనే బండ మీద వారి జీవితాన్ని కట్టుకుంటారో, దేవుని వాక్య ప్రత్యక్షత కలిగిన సేవకుల బోధలు వింటూ వారు అటువంటి బోధల ప్రకారం వారి జీవితాలను కట్టుకుంటారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. వారి పిల్లలను కూడా అదే ఆత్మీయతలో వారు పెంచుట ద్వారా వారి పిల్లల జీవితాలు, వారి పిల్లల భవిష్యత్తులు కూడా దేవునిలో ఉండుట ద్వారా దేవుడు సంతోషకరమైన, నెమ్మదికరమైన పరిస్థితులు వారి జీవితాల్లో కలుగు చేయడమే కాకుండా వారి జీవితాల్లో వారు కలిగి ఉన్న ప్రతి లక్ష్యాన్ని చేరుకునే అద్భుతమైన ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో దేవుడు వారికి దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం.
చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభా జీవాధిపతి నేసియా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కుడికిలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరెన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదాన్ని అనుగ్రహించిన దేవా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని ఈ వాక్య ప్రకారం వారి జీవితాల్లో వారి నిర్ణయాలు తీసుకొనగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కుడికి ప్రారంభం ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.